హలో గైస్, అందరూ నమస్కారం. సో ఈరోజు మనము కొన్ని ఛార్జింగ్ సెక్షన్ గురించి మనం డీటెయిల్గా ఈరోజు సెక్షన్లో నేర్చుకుందాము. సో నా దగ్గరికి ఈరోజు ఒక మొబైల్ ఫోన్ అనేది ఛార్జింగ్ సెక్షన్లో ప్రాబ్లంతో వచ్చింది. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ బిఫోర్ దట్ మీకు ఒక మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా డయాగ్నోసింగ్ చేయాలా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న సర్క్యూట్ ఏదైతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక మొబైల్ ఫోన్లో సర్క్యూట్ అనేది ఎలా పనిచేస్తుంది, ఏంటిది ఛార్జింగ్ సెక్షన్ సర్క్యూట్. ఆ సెక్షన్ సర్క్యూట్ గురించి మనం ఈరోజు క్లియర్ అండ్ క్లారిటీగా మాట్లాడుకున్నాము. సో ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సెక్షన్లో కనుక క్లారిటీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక DC to DC IC. ఏంటిది DC to DC IC అంటారు. ఏమంటారు? DC to DC IC. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్న ఏమైతుందో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని ఏమని పిలుస్తారు? DC to DC IC అని పిలవడం అనేది జరుగుతుంది. ఏమంటాము? DC to DC. ఓకేనా? DC to DC IC అని పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? DC to DC. సో ఈ DC to DC IC ఏదైతే ఉందో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏమంటారు? ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇది ఒక DC to DC IC. దీన్ని ఏమంటాము? DC to DC IC. DC to DC IC అని పిలవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న DC to DC IC ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో DC to DC IC మనకి మెయిన్గా ఒక మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ చేయడానికి మెయిన్ ఉద్దేశపూర్వకంగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఎక్కడ ఏదైతే ఉందో ఇది ఒక పవర్ IC ఉంది, ఇక్కడ DC to DC IC ఉంది, CPU ఉంది. మన మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ అనేది ముగ్గురు వ్యక్తులు చేస్తారు. ఒకటి DC to DC IC, ఒకటి పవర్ IC, ఒకటి CPU. అది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వీళ్ళది, ఇదంతా కూడా మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో మనకు ఆల్రెడీ తెలుసు ఒక ముఖ్యమైన వోల్టేజ్ VBus వోల్టేజ్ ఏదైతే ఉందో అది అంతా కూడా మనకి ఇక్కడ నుంచి రావడం అనేది జరుగుతుంది. అవునా? మనకు కావాల్సిన VBus వోల్టేజ్ ఏదైతే ఉందో చూడండి. VBus వోల్టేజ్ అన్న ఇది ఇక్కడ వచ్చిన VBus 5 వోల్టేజ్ ఉంటుంది కదా. మనకు ఆల్రెడీ తెలుసు ఒక ఛార్జింగ్ IC లోపలికి ఎంత వోల్టేజ్ ఇన్పుట్ అవుతుంది? VBus 5 వోల్టేజ్ అనేది ఇన్పుట్ అవ్వడం అనేది జరుగుతుంది. అవునా? ఇదంతా తెలుసు. 5 వోల్టేజ్ ఇన్పుట్ అనేది అవుతుంది. 5 వోల్టేజ్ ఏదైతే ఉందో 5 వోల్టేజ్ అనేది ఇన్పుట్ అయింది. చూసారా? 5 వోల్టేజ్ ఏదైతే ఉందో 5 వోల్టేజ్ స్పష్టంగా ఇన్పుట్ అయింది. సో ఈ 5 వోల్టేజ్ ఎప్పుడైతే A1, A2, A3, A4, A5 పిన్స్కి ఎప్పుడైతే ఇది ఎంటర్ అవుతుందో VBus 5 వోల్టేజ్. ఓకేనా? DC DC ICల గురించి మనం మాట్లాడుతున్నాం. DC DC ICకి VBus 5 వోల్టేజ్. ఈ 5 వోల్టేజ్ కాస్త ఏమవ్వాలి? డైరెక్ట్గా ఈ యొక్క 1, 2, 3, 4, 5 ఈ 5 పిన్స్ లోపలికి ఎంటర్ అవ్వాలి. సో 5 పిన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఏం జరుగుతుంది? సెకండ్ స్టెప్ ఏంటిది? ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, ఇన్పుట్ అయిపోవడం. సెకండ్ స్టెప్ ఏంటిది అంటే మిడ్ వోల్టేజ్ అంటారు. ఓకేనా? మిడ్ వోల్టేజ్ 5 వోల్టేజ్ కూడా జనరేట్ అవుతుంది. మిడ్ వోల్టేజ్ 5 వోల్టేజ్ కూడా అవుతుంది. B1, B3, B5, B6 అండ్ B7 అండ్ B8 సంథింగ్ 7 ఉంటే 8. సో ఇలా ఛార్జింగ్ వోల్టేజ్ ఎప్పుడైతే ఇన్పుట్ అవుతుందో రైట్, మన ఛార్జింగ్ వోల్టేజ్ ఎప్పుడైతే ఇన్పుట్ అవుతుందో అప్పుడు మనకి ఇది అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. సో VBus 5 వోల్టేజ్ మన ఛార్జింగ్ IC లోపలికి వచ్చింది. దెన్ ఛార్జింగ్ వోల్టేజ్ ఎప్పుడైతే మన IC లోపలికి DC DC ICలోకి ఎంటర్ అయిందో అప్పుడు ఓకే బాబు ఈ 5 వోల్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మిడ్ వోల్టేజ్ కెపాసిటర్ దగ్గర 5 వోల్టేజ్ అనేది అవుట్పుట్ అవుతుంది. ఇది 5 వోల్టేజ్ ఎందుకు అవుట్పుట్ అవుతుంది అంటే ఇది ఇన్పుట్ అవుతూనే ఇది అవుట్పుట్ అవుతుంది.
ఓకేనా. ఈ అవుట్పుట్ అయిన వోల్టేజ్ ఏదైతే ఉందో, ఈ అవుట్పుట్ అయిన వోల్టేజ్ 5 వోల్టేజ్ ఏదైతే ఉందో మిడ్ ఛార్జ్ అంటారు, వీటిని మిడ్ ఛార్జ్ వోల్టేజ్ అంటారు. ఈ మిడ్ ఛార్జ్ వోల్టేజ్ ఏమవుతుంది అంటే 5 వోల్టేజ్ రాగానే ఇక్కడ 5 వోల్టేజ్ ప్రజెంట్ అవుతుంది. మళ్ళీ మీరు ఈ 5 వోల్టేజ్ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఆ ఛార్జింగ్ తీసేయగానే ఇది ఎమ్మటే జీరో అయిపోదు. ఏంటిది ఎమ్మటే ఇక్కడ జీరో అయిపోదు. ఎందుకు అయిపోదు అంటే ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ఈ హై కెపాసిటీ కెపాసిటర్. ఈ కెపాసిటర్ ఏం చేస్తుందంటే అదే 5 వోల్టేజ్ని మెల్లగా 3 వోల్టేజ్ 2 వోల్టేజ్ 0 వోల్టేజ్ లాగా మెల్లగా రిలీజ్ డౌన్ చేస్తుంది అనమాట. అది ఎందుకు డౌన్ చేస్తుందో కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఈరోజు క్లాస్లో అప్పుడు చెప్తాను. సో 5 వోల్టేజ్ ఇన్పుట్ అయింది, అవుట్పుట్ అనేది ఇక్కడ రావాలా. ఓకేనా, 5 వోల్టేజ్ అనేది అవుట్పుట్ అవ్వాలా. సో ఇదంతా కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 5 వోల్టేజ్ రావాలా, 5 వోల్టేజ్ ఇన్పుట్ అయిపోవాలా, అంతే. 5 వోల్టేజ్ ఇక్కడ రావాలా, 5 వోల్టేజ్ ఇక్కడ ఇన్పుట్ అయిపోవాలా. ఓకేనా, ఇది 5 వోల్టేజ్ వచ్చేసింది నెంబర్ 1 స్టెప్ 1లో. నెంబర్ 2 స్టెప్ లోపల ఏమైంది, మిడ్ ఛార్జ్ అనేది జనరేట్ అయింది, అది కూడా 5 వోల్టేజే ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మిడ్ ఛార్జ్ వోల్టేజ్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నా అది 5 వోల్టేజే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే మనకి I2C ప్రోటోకాల్ ద్వారా ఒక సిపియుకి మళ్ళీ ఇంకా DCDC-ICకి మళ్ళీ ఇంకా దీనికి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో DCDC-ICకి మళ్ళీ సిపియుకి I2C ప్రోటోకాల్ ద్వారా కమ్యూనికేషన్ ప్రాసెస్ అని జరుగుతుంది. I2C ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుంది దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా అప్లికేషన్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఇంకా I2C ప్రోటోకాల్ గురించి తెలియదంటే నేను ఒకసారి క్లారిటీగా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. I2C ప్రోటోకాల్లో ఏంది అంటే 2 రెసిస్టర్లు అనేది ఇస్తారు, పుల్ అప్ ఆర్ పుల్ డౌన్ 2 రెసిస్టర్లు అనేది ఇస్తారు. ఆ పుల్ అప్ పుల్ డౌన్కి రెసిస్టర్స్కి ఒక వోల్టేజ్ కావాలా, అదే 1.8 వోల్టేజ్. చూడండి 1.8 వోల్టేజ్ వచ్చేస్తుంది. అది పవర్ ఐసీ నుంచి రావచ్చు, సిపి నుంచి రావచ్చు, అది దేని నుంచైనా రావచ్చు. కానీ 1.8 వోల్టేజ్ అయితే మన I2C ప్రోటోకాల్ వర్క్ అవ్వాలంటే ఈ వోల్టేజ్ కంపల్సరీ అన్నమాట. సో ఇక్కడ కనుక మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ I2C ప్రోటోకాల్ వర్క్ అవ్వాలంటే పవర్ ఐసీ అనేవాడు మన I2C ప్రోటోకాల్కి వర్కింగ్ అవ్వడానికి 1.8 వోల్టేజ్ ఇచ్చాడు. ఈ I2C ప్రోటోకాల్ అనేది ఏంటిదంటే సీరియల్ డేటా అండ్ సీరియల్ క్లాక్ అనేది ఉంటుంది. ఈ డేటా అనమాట ఛార్జింగ్ ఒక ఇన్ఫర్మేషను. ఓకేనా, ఛార్జింగ్ ఒక ఇన్ఫర్మేషను, ఛార్జింగ్ ఒక పర్ఫార్మెన్సు, ఛార్జింగ్ ఒక కంప్లీట్ డీటెయిలేషను అంతా కూడా DCDC నుంచి గ్యాదర్ చేసి మన యొక్క సిపియుకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ I2C ప్రోటోకాల్ అనేది ఉండదు, డైరెక్ట్గా కమ్యూనికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. కొన్ని వేరే ప్రోటోకాల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ I2C ప్రోటోకాల్ యూజ్ చేసినప్పుడు మాత్రం 2 పుల్ అప్ ఆర్ పుల్ డౌన్ రెసిస్టర్స్ సేమ్ రెసిస్టర్స్ అని యూజ్ చేస్తాడు, సీరియల్ డేటా అండ్ సీరియల్ క్లాక్ అనేది యూజ్ చేస్తాడు. నెంబర్ 3లో ఏంటిది మనకి I2C ప్రోటోకాల్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెంబర్ 3 స్టెప్ లోపల ఏంటిది I2C ప్రోటోకాల్ ఏదైతే ఉందో I2C ప్రోటోకాల్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే I2C ప్రోటోకాల్ యాక్టివేట్ అయిందో ఛార్జింగ్ DCDC వోల్టేజ్ వచ్చింది, దాని సంథింగ్ వోల్టేజ్ వచ్చింది. I2C ప్రోటోకాల్ యాక్టివేట్ అయిన తర్వాత ఛార్జింగ్ చెయ్యాలా వద్దా అనే కండిషన్ మీద ఈ I2C ప్రోటోకాల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అంటిల్ అనలే సిపియు చెప్పేంత వరకు ఛార్జింగ్ వేసి ఛార్జింగ్ చేయదు. ఏంటిది అంటిల్ అనలే సిపియు ఈ DCDC-ICకి బాబు ఛార్జింగ్ చేయి అని చెప్పేంత వరకు ఈ DCDC-IC ఛార్జింగ్ అనేది స్టార్ట్ చేయదు. అది ఎందుకు స్టార్ట్ చేయదు అంటే ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తా చూడండి. I2C ప్రోటోకాల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను, VBus గురించి అర్థమైంది అనుకుంటున్నాను, మిడ్ వోల్టేజ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 3 వోల్టేజ్ గురించి మీకు అర్థమైంది ఒక ప్రోటోకాల్. ఫస్ట్ ఎనీ సర్క్యూట్ ఎప్పుడైనా సరే ఒక సర్క్యూట్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది మనకి పవర్. సెకండ్ కావాల్సింది ప్రోటోకాల్, థర్డ్ కావాల్సింది సిగ్నల్, తర్వాత ఫోర్త్ కావాల్సింది అవుట్పుట్, ఫిఫ్త్ కావాల్సింది ప్రాసెస్ జరిగిపోతుందని అర్థం. ప్రాసెస్ జరిగిపోతున్నట్టుంది. సో పవర్ ఏంటిది VBus అండ్ మిడ్ వోల్టేజ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది వచ్చిందా VBus వచ్చింది, బట్ వచ్చింది ఇంటర్నల్గా కనెక్ట్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే VBus వోల్టేజ్ దగ్గర 5 వోల్టేజ్ చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రోటోకాల్ యాక్టివేట్ అవుతుంది చూసుకోండి. ప్రోటోకాల్ యాక్టివేట్ అవ్వాలంటే పవర్ ఐసీ కూడా మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ అని చెప్పాను. సిగ్నలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇప్పుడు అంతా కూడా రెడీగా ఉంది. ఫస్ట్ ఏం చేస్తుందంటే మన మొబైల్ ఫోను రెడీ టు ఛార్జింగ్ అనమాట. ఇప్పుడు ఛార్జింగ్ని రెడీ చేయాలి అంటే బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉంది, బ్యాటరీలో 100% వోల్టేజ్ ఉందా, 90% వోల్టేజ్ ఉందా, 10% వోల్టేజ్ ఉందా, 9% వోల్టేజ్ ఉందా, అది అంతా కూడా ఒక సిగ్నల్ రూపంలో మన బ్యాటరీ కనెక్టర్ ఇక్కడ కనిపిస్తుందా బ్యాటరీ కనెక్టర్, ఈ బ్యాటరీ కనెక్టర్ నుంచి బ్యాట్ సెన్స్ పాజిటివ్ నెగిటివ్ అండ్ బ్యాట్ సెన్స్ నెగిటివ్ లాగా మనకి వెళ్ళడం అనేది జరుగుతుంది.
ఫస్ట్ ఛార్జింగ్ చేయాలి అంటే 100% బ్యాటరీ లైఫ్ ఉందా, 10% లైఫ్ ఉందా, దాని యొక్క ఇన్ఫర్మేషను తెలుసుకోవాలి కదా, అవునా కదా. బ్యాటరీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే ఎప్పుడైతే బ్యాటరీలో 50%, 90%, 99% కంటే బిలో ఉంటుందో అప్పుడు ఈ యొక్క లాజిక్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ లాజిక్ యాక్టివేట్ అయిపోయిందో, లాజిక్ అనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో అప్పుడు సిపియు అనేవాడు ఏం చేస్తాడు, బాబు ఛార్జింగ్ తక్కువ ఉంది, నువ్వు నీ యొక్క డిసిడిసిఐసి యొక్క పవర్ ఏంటిది, ఛార్జింగ్ చేయడం కదా, చేసేసే అని చెప్పేసి సిగ్నల్ పంపిస్తుంది. ఓకేనా. సిగ్నల్ ఎప్పుడైతే పంపించిందో ఇక్కడ బూట్ 1, బూట్ 2 అని 2 కెపాసిటర్స్ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒకటే బూట్ కెపాసిటర్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో 2 బూట్ కెపాసిటర్లు ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే కొన్ని సందర్భాల్లో 2 ఇస్తాడు, నార్మల్ ఛార్జింగ్ ఆ టైంలో ఒకటే ఇస్తాడు. సో బూట్ చేయడానికి చూడండి ఛార్జింగ్ బూట్ అవుతుంది. ఛార్జింగ్ బూట్ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ 5 వోల్టేజ్ వచ్చి రెడీగా ఉంది కదా, ఇదే 5 వోల్టేజ్, ఇక్కడ 5 వోల్టేజ్ ఉంటుంది, ఆర్ 3.7 నుంచి 4.2 వోల్టేజ్ ఉంటుంది. ఇక్కడ 8 వోల్టేజ్ ఉంటుంది. ఏంటిది, బూట్ కెపాసిటర్ దగ్గర 8 వోల్టేజ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా జనరేట్ అయ్యి మళ్ళీ దీంట్లోపటికి ఎంటర్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ 3.7 నుంచి 4.2 వోల్టేజ్ ఈ కెపాసిటీ ఇక్కడ ఉంటుంది, మళ్ళీ 8 వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది. సేమ్ ప్రాసెస్, ఫాస్ట్ ఛార్జింగ్ ప్రాసెస్. తీసుకుంది, ఇన్పుట్ తీసుకుంది, మళ్ళీ దాంట్లోకి పంపించుకుంది, ఇన్పుట్ తీసుకుంది, మళ్ళీ దాంట్లోకి పంపించుకుంది, ఇన్పుట్ తీసుకుంది, దాంట్లోకి పంపించుకుంది, ఇన్పుట్ తీసుకుంది, దాంట్లోకి పంపించుకుంది. ఇలా ఏమవుతుంది అంటే ఒక మొబైల్ ఫోన్ ఛార్జ్ అవ్వాలి అంటే మనకి కావాల్సింది వోల్టేజ్ కాదు, ఆంపియర్స్ జనరేట్ చేసి ఐసీ ఏదన్నా మన మొబైల్ ఫోన్లో ఉంది అంటే అది మన DC ఐసీఏ. వచ్చిన వోల్టేజ్ని, వచ్చిన యాంపియర్స్ని తీసుకొని మళ్ళీ యాంపియర్స్ని ప్రధానంగా పంపించే వస్తువు ఏదైనా ఉందంటే అది మన DC ఐసీ. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా మొబైల్ ఫోన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వోల్టేజ్ వెళ్తే ఓన్లీ సిగ్నల్ మాత్రమే చూపిస్తుంది, కానీ మొబైల్ ఫోన్లో ఎటువంటి ఛార్జింగ్ అనేది పెరగదు. సో ఈ యొక్క ప్రాసెస్ ద్వారా రిపీటెడ్గా చేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఇక్కడ మన మొబైల్ ఫోన్లో ఈ బూట్ ప్రాసెస్ అంతా కూడా జరగడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క యాంపియర్స్ 5 వోల్టేజు మళ్ళీ ఇంకా 1.5 నుంచి 2 యాంపియర్స్ ఏదైతే ఉందో ఆ యాంపియర్స్ అంతా కూడా జనరేట్ అయ్యి డైరెక్ట్గా మన పాజిటివ్ దానికి వి బ్యాటరీపటికి వెళ్ళి ఛార్జింగ్ అవ్వడం జరుగుతుంది. ఏంటిది, బ్యాటరీ కనెక్షన్ పెట్టి ఉందా, పెట్టి లేదా, దాని ఇన్ఫర్మేషన్ ఏంటిది, బ్యాటరీ ఎంత ఛార్జ్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నుంచి కలెక్ట్ అవుతుంది. సో పవర్ అయిపోయింది, ప్రోటోకాల్ అయిపోయింది, సిగ్నలింగ్ అయిపోయింది, అవుట్పుట్ కూడా వచ్చేసింది. 5th స్టెప్లో ఏంటిది, ప్రాసెస్ కంటిన్యూస్గా జరిగిపోతూ ఉంది. ఇది మన మొబైల్ ఫోన్లో జరిగే సింపుల్ స్టెప్స్ అన్నమాట. సో కొన్ని సందర్భాలు ఏమవుతుంది, సార్ మనకు టెంపరేచర్ ప్రాబ్లం వస్తుంది, ఓవర్ హీట్ ప్రాబ్లం వస్తుంది, సార్ మేము ఏం చేయాలి సార్ అని అంటారు కదా, దానికి కూడా సొల్యూషన్ ఉంది. చూడండి, టెంపరేచర్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. చూడండి, టెంపరేచర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాయిల్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాయిల్ ఇచ్చాడు. ఈ కాయిల్ అనేది ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసి ఇక్కడ 1.8 వోల్టేజ్ అని వచ్చింది. అంటే పవర్ ఐసీ నుంచి ఈ లైన్ కూడా 1.8 వోల్టేజే, మళ్ళీ ఇంకా ఈ లైన్ కూడా 1.8 వోల్టేజే. ఇక్కడ ఒక రెసిస్టర్ ఇచ్చాడు, 100K రెసిస్టర్ ఇచ్చాడు, ఇక్కడ ఒక థర్మిస్టర్ ఇచ్చాడు. ఈ థర్మిస్టర్ని డైరెక్ట్గా చూడండి, డైరెక్ట్గా ఒక పాయింట్ DC కలిపేశాడు, ఇంకొక పాయింట్ గ్రౌండ్ కనెక్ట్ చేశాడు. అంటే ఈ రకంగా మనం ఏం అర్థం చేసుకోవాలా, ఒక థర్మిస్టరు ఎప్పుడైనా సరే గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. ఏంటిది, గ్రౌండ్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ డివైడర్ సర్క్యూట్ అనేది అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో దీన్ని మనం డివైడర్ సర్క్యూట్ అంటాము. ఏమంటాము, డివైడర్ సర్క్యూట్ అని పిలవడం జరుగుతుంది. ఈ డివైడర్ సర్క్యూట్ ఎప్పుడైతే ప్రాసెస్గా ఉంటుంది చూడండి, డివైడర్ సర్క్యూట్ లోపల ఏంటిది, ఒక రెసిస్టర్ ఉంటుంది, నార్మల్ రెసిస్టర్ ఉంటుంది, ఒకటి థర్మిస్టర్ ఉంటుంది. థర్మిస్టర్ ఎప్పుడైనా సరే గ్రౌండ్కి కనెక్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్కడ కనెక్ట్ అవుతుంది, గ్రౌండ్కి కనెక్ట్ అవుతుంది. సో 100K రెసిస్టర్ ఉందా, గ్రౌండ్ కనెక్ట్ అయిందా, ఇక్కడ 1.8 వోల్టేజ్ ఉందా. సో ఇప్పుడు ఈ 1.8 వోల్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ 100K రెసిస్టర్ ఏం చేస్తుంది, దీన్ని 0.00 వోల్టేజ్ 0.5 వోల్టేజ్ లాగా కన్వర్ట్ చేసి మన ఈ యొక్క DC సోర్స్లోకి పంపిస్తుంది. ఇన్ కేస్
ఈ వోల్టేజ్ పెరిగిందా, ఇక్కడ థర్మిస్టర్ ఉంది కదా, థర్మిస్టర్ ఎందుకు పెట్టిండు, ఇక టెంపరేచర్ పెరిగినప్పుడు వోల్టేజ్ ఎక్కువ పంపిస్తుంది, టెంపరేచర్ తగ్గినప్పుడు వోల్టేజ్ తక్కువ పంపిస్తుంది. అప్పుడు ఏం అర్థం చేసుకుంటుంది మన DC ఇక్కడ టెంపరేచర్ తగ్గినప్పుడు టెంపరేచర్ తక్కువ ఉంది అంటే ఐస్ గడ్డలో పెట్టినట్టు లెక్క. ఇక టెంపరేచర్ పెరిగినప్పుడు ఇక్కడ వోల్టేజ్ పెరుగుతుంది, 0.5 వోల్టేజ్ కాస్త పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏం అర్థం చేసుకుంది, ఓకే ఇక్కడ టెంపరేచర్ అనేది పెరుగుతుంది అంటే ఏ మొబైల్ ఫోన్ అనేది ఇక్కడ టెంపరేచర్ పెరుగుతుంది, సో నేను ఛార్జింగ్ని స్టాప్ చేయాలి అని అనుకొని ఈ యొక్క ఛార్జింగ్ స్టాప్ ఏదైతే ఉందో ఛార్జింగ్ స్టాప్ సిగ్నల్ పంపించేస్తుంది. సిగ్నల్ పంపించేసినాక టోటల్గా టెంపరేచర్ ఓవర్ హై అని మెసేజ్ వచ్చేసి ఆపేస్తుంది. ఈ విధంగా అనమాట ఇక్కడ వోల్టేజ్ మీద డిసైడ్ అవుతుంది అనమాట. ఏంటిది ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ డివైడర్ సర్క్యూట్ ఇచ్చిండు కదా, డివైడర్ సర్క్యూట్ ఏంటిది 1.8 వోల్టేజ్ కాస్త దీని లోపల నుంచి వచ్చి 0.85 వోల్టేజ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక థర్మిస్టర్ యూజ్ చేసిండు, థర్మిస్టర్ యూజ్ చేసినప్పుడు ఏమైంది, ఈ వోల్టేజ్ అప్ డౌన్ అవుతుంది. ఫిక్స్డ్ వోల్టేజ్ అనమాట. ఇక్కడ ఎంత ఉండాలా, ఫిక్స్డ్ వోల్టేజ్ ఉంటే ఛార్జింగ్ ఎక్కుతుంది, ఫిక్స్డ్ వోల్టేజ్ లేకపోయింది అనుకో ఎక్కువ తక్కువ వోల్టేజ్